జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జలదంకిలోని జనసేన కార్యాలయంలో కేక్ కటింగ్ అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిమ్మలపల్లి రామ్, చైతన్య, తోట మురళి, పోలిశెట్టి కోటేశ్వరరావు, శెట్టిపల్లి మధు, తొట్టెంపూడి రఘు, కాజా మస్తాన్, జానీబాయ్, పాలంకి వేణు, సురేంద్ర, పోలిశెట్టి మహీందర్, రమేష్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉదయగిరి నియోజకవర్గంలో జనసేన పార్టీ అనేక సమస్యలపై పోరాడుతూ ప్రజలకు ఎక్కడ ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా సరే వాళ్ళకి అండగా నిలబడతా ఉందన్నారు. నేడు రాష్ట్రం మొత్తం కూడా జనసేన వైపు చూస్తుందని, రాష్ట్ర రాజకీయాలను జనసేన పార్టీ శాసించే స్థాయికి వచ్చిందన్నారు. తమ అధినేత జనసేనాని పవన్ కళ్యాణ్ నీతి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమన్నారు. జనసేన, బీజేపీ, తెలుగుదేశం 3 కూడా ఒకే తాటిపైకి వచ్చి ప్రజాప్రభుత్వ స్థానాల్లో భాగంగా ముఖ్య పాత్ర పోషించారన్నారు. తాము ఆయన వెంటే అడుగు వేస్తూ ఆయన తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి నడుస్తున్నామన్నారు. 11వ ఆవిర్భావ దినోత్సవం ఉదయగిరి నియోజకవర్గం జలదంకి మండలంలో మండల కేంద్రమైన జలదంకి గ్రామంలో ఇక్కడ కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఇక్కడ అందరూ మండల కమిటీ సభ్యులందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అందరూ వచ్చారు. ఇక్కడికి మేమందరం గత 6 సంవత్సరాల నుంచి ఒక కుటుంబ సభ్యులుగా ఇక్కడ ఉండే ప్రతి ఒక్క మండల కమిటీ సభ్యులు కావచ్చు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వీళ్ళందరూ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ పార్టీ కోసం అండగా నిలబడి ప్రతి ఒక్క కార్యకర్త ఒక రక్షణ కవచంగా పార్టీ కోసం నిలబడ్డారు. వాళ్ళందరికీ మేమందరం కలిసి ఒక కుటుంబ సభ్యుల్లా ఉన్నాము. ఇది పార్టీకి ఆవిర్భావం ఇచ్చినప్పటి నుంచి 2014 ఎలక్షన్, 2019, ఇప్పుడు 2024 ఎలక్షన్ లో చేయబోతున్నాం. ఇప్పుడు రేపు ఉదయం ఉమ్మడి అభ్యర్థిని గెలుపు కోసం మేమందరం కష్టపడి మా అభ్యర్థిని గెలిపించడానికి మా పవన్ కళ్యాణ్ గారు ఏవైతే ఆశయాలు మా అందరికీ చెప్పారో, ఏం చేయాలో అందరూ కలిసికట్టుగా పోరాడి వచ్చే క్యాండిడేట్ ఎవరైతే నిలబడుతున్నారో కాకర్ల సురేష్ గారిని, ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ గారిని అందరం కలిసికట్టుగా టీడీపీ, బీజేపీ శ్రేణులతో కలిసి గ్రామంలో ప్రతి గడపని తొక్కి మా ఏదైతే మేనిఫెస్టో ఉందో అవన్నీ ప్రజల్లోకి తీసుకుపోయి గెలిపించడానికి ప్రయత్నిస్తాము. జై జనసేన.